ఏపీలో మద్యం షాపులు 3 రోజుల పాటు బంద్. ఎలక్షన్ కమిషన్ స్పష్టం. ఏపీలోని మందుబాబులకు మింగుడు పడని వార్త. రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజుల పాటు వైన్ షాపులు మూసివేయనున్నారు. దీనికోసం ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. కేవలం మద్యం షాపులు మాత్రమే కాకుండా స్టార్ హోటల్స్లో కూడా మద్యం సప్లై చేయడాన్ని నిషేధించింది ఎలక్షన్ కమిషన్. అంటే రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణ మద్యపాన నిషేధానికి శ్రీకారం చుట్టింది ఎలక్షన్ కమిషన్. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఏపీలో సోమవారం నుంచి బుధవారం వరకు మద్యం షాపులను మూసివేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. దీంతో వరుసగా 3 రోజుల మద్యం షాపులు ఓపెన్ కావు అని తెలియడంతో మందుబాబులు ఆదివారం అర్ధరాత్రి వరకు మద్యం షాపుల ముందు క్యూ కట్టారు. 3 రోజులకు సరిపడా మద్యం కొనుగోలు చేసి భద్రపరుచుకుంటున్నారు. జూన్ 6న ఉదయం తిరిగి వైన్ షాపులు తెరుచుకోనున్నాయి. ఇదిలా ఉండగా తెలంగాణలో కూడా వైన్ షాపులు మూసివేయనున్నారు. జూన్ 4న తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ఉన్న నేపథ్యంలో ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా ఉండాలంటే వైన్ షాపుల మూసివేత ప్రధాన పాత్ర పోషిస్తుందని అక్కడ ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో జూన్ 4న రోజంతా డ్రై డేగా ఉండనుంది. జూన్ 5వ తేదీ ఉదయం మద్యం షాపులు తెరుచుకుంటాయి. అయితే ఏపీలో మాత్రం మద్యం మీద ఎలక్షన్ కమిషన్ సీరియస్గా నిర్ణయం తీసుకుంది. కేవలం పలు ప్రాంతాల్లో జరిగిన ఘర్షణ వాతావరణం, ఎలక్షన్ కమిషన్ కోడ్ 9వ తారీఖు వరకు అమల్లో ఉండడం, నంద్యాల, కర్నూలు, పల్నాడు, చంద్రగిరి, అనంతపురం ఇలాంటి ఏరియాల్లో జరిగిన దాష్టికాలు, మర్డర్లు, అసాంఘిక కార్యకలాపాలు, పట్టివేత, నాటుబాంబుల పట్టివేత ఇటువంటి కార్యక్రమాలు, హింసాత్మక ఘటనలు దేశంలో ఏ రాష్ట్రంలో చోటు చేసుకోని విధంగా ఏపీలో చోటు చేసుకున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎలక్షన్ కమిషన్ ముందస్తు చర్యలు చేపట్టింది. అయితే ఎలక్షన్ కమిషన్ ఆంధ్ర రాష్ట్రంలో పటిష్ట భద్రతకు ఏర్పాటు చేశారు. సిఆర్పిఎఫ్ బృందాలను కూడా సెక్యూరిటీ పర్పస్ కోసం ఎలక్షన్ కౌంటింగ్ కేంద్రాల వద్ద అపాయింట్ చేయడం జరిగింది. ఇప్పటికే పిఠాపురం, పులివెందుల, కుప్పం, అమరావతి, హిందూపురం, గుడివాడ లాంటి నియోజకవర్గాలలో పూర్తి స్థాయి బందోబస్తును కల్పించడం జరిగింది. చూడాలి రేపటి రోజున ఎలా ఉండబోతుంది అన్నది.